హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఇలా నేను బోటి తీసుకున్నానండి. ఇలా ఫ్రెష్గా ఉడికించుకొని పెట్టుకున్నానండి. ఫ్రెండ్స్, ఇదైతే ఎలా మనం ఫ్రై చేద్దామో మీకు అయితే నేను ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ కడాయి పెట్టుకున్నాం కదండి, ఆయిల్ వేసుకుందాము. ఎప్పుడైనా కూడా నాన్ వెజ్కి ఎక్కువనే ఆయిల్ పడుతుందండి. ఇందులో 4 గరం మసాలా వేస్తున్నానండి, 2 లవంగాలు, చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసానండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇందులోనే 4-5 సన్నగా తరిగిన పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి అండి, ఫ్రెష్గా దంచుకున్నది, చాలా టేస్ట్ బాగుంటుందండి. అలాగే పసుపు వేస్తున్నాను, ఒక టమాటో అండి, ఒక చిన్న సైజే. ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించుకున్న బోటి ఉంది కదా, ఇది వేసుకుందామండి. బోటి కూడా కొద్దిగా సాల్ట్, పసుపు వేసి ఉడికించాలండి. ఇలా బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, అందుకని అలా పసుపు, ఉప్పు వేసి ఇలా ఉడికించుకుంటే కర్రీ టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చాయి కదండి. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూను కారం వేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ధనియా పౌడర్ వేస్తున్నానండి, అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నానండి. ఇప్పుడే ఫ్రెండ్స్, ఇదైతే స్పైసెస్ అంతా అన్నీ కూడా ఇలా పీసులకు పట్టేలా మిక్స్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇలా ఉన్నప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే మనం ముందే అది ఉడికించుకున్నాం కదండి, అందుకని తక్కువనే పడతాయండి. ఒక 5 to 10 మినిట్స్ అయితే ఇది ఉడకనిద్దామండి. చూడండి, ఇక్కడైతే రెడీ అయిందండి. నేను అప్పుడు కొద్దిగానే సాల్ట్ వేసాను కదండి, మిగతా సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాను. ముందుగానే యాడ్ చేయొచ్చండి, కానీ తొందరగా ఇది కుక్ అవ్వదు, అందుకోసం అట్లా చేశాను. ఇక్కడ కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేస్తున్నానండి, చివరిలో వేస్తే చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ ఇలా ఉంచేసి కట్ చేద్దామండి, స్టవ్ కట్ చేద్దాం. ఇలా చూసారు కదండి బోటి కర్రీ ఎలా వచ్చిందో, మీరు కూడా చూస్తున్నారు కదా. నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్.